జనరల్‌గా వాషింగ్ మెషిన్ అంటే బట్టలు క్లీన్ చేసుకోవడానికనే మనందరికీ తెలుసు. కానీ మనుషుల్ని క్లీన్ చేసే వాషింగ్ మెషిన్ గురించి మీరెప్పుడైనా విన్నారా? యెస్, మన బాడీని కూడా క్లీన్ చేసే హ్యూమన్ వాషింగ్ మెషిన్‌ని జపాన్‌లో కనుగొన్నారు. దీనిలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది మన బాడీనే కాదు, మన మనసును కూడా శుభ్రపరుస్తుందట. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! అయితే దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా? దిస్ ఈజ్ నాగ్ సతీష్. జపాన్లోని ఒసాకా కేంద్రంగా పనిచేసే సైన్స్ కో సంస్థ హ్యూమన్ వాషింగ్ మెషిన్ని రూపొందించింది. దీన్ని 50 ఏళ్ల క్రితం నాటి డిజైన్ ఆధారంగా తయారు చేశారట. 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్పో సాన్యో ఎలక్ట్రిక్ కంపెనీ అయినటువంటి ప్రస్తుత పానాసోనిక్ కంపెనీ దీన్ని మొదటిసారి తయారు చేసిందట. ఈ వెర్షన్తో పోలిస్తే కొత్త దానిలో అత్యధిక మసాజ్ బాల్స్ అమర్చినట్లు ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ చెప్తున్నారు. ఈ మెషిన్ ఒక మనిషిని కేవలం 15 నిమిషాల్లోనే శుభ్రపరుస్తుందట. ఈ మెషిన్లో పడుకుంటే ఎంచక్కా అదే మిమ్మల్ని స్నానం చేయించి ఒంటిపై తడి కూడా లేకుండా ఆరబెట్టేస్తుంది. ఈ మెషిన్ టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనిలో మీరు స్నానం చేస్తే స్పా లాంటి అనుభవాన్ని కూడా పొందుతారట. మనం ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్లో స్నానం చేసిన తర్వాత అద్భుతమైన తాజాదనాన్ని పొందుతామంట. ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ అనేది సగం వరకు గోరువెచ్చని నీటితో నిండి ఉంటుంది. ఆ తర్వాత దానిలో ఇన్స్టాల్ చేయబడిన హై స్పీడ్ జెట్ అనేది గాలి బుడగలను సృష్టిస్తుంది. ఈ బుడగలు అనేవి మన బాడీకి తగిలిన వెంటనే అవి పగిలిపోతాయి. దీని ద్వారా ఏర్పడే అలలనేవి శరీరంలో ఉన్నటువంటి మురికిని తొలగించడానికి ఒత్తిడిని సృష్టిస్తాయి. దీంతో చర్మం లోపల ఉండే మురికి కూడా క్లీన్ అయిపోతుంది. ఇది సాధారణ స్నానం కంటే ఎక్కువ తాజాదనాన్ని ఇస్తుందట. అంతేకాకుండా దీన్ని వాడిన తర్వాత చర్మం అనేది చాలా కాంతివంతంగా మారుతుందట. ఇంతకీ ఈ మెషిన్ అనేది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే, ఈ కంపెనీ అనేది ఒసాకా కన్సాయి ఎక్స్పోలో 1000 మంది అతిథులు ప్రయోగాత్మకంగా దీన్ని వాడుకునేలా ఏర్పాట్లు చేస్తుందట. ఈ ప్రదర్శన తర్వాత మాస్ ప్రొడక్షన్ వెర్షన్ని 2025లో విడుదల చేస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ని మనం ఇంట్లో కూడా వాడుకునే విధంగా దీన్ని తయారు చేయాలని కంపెనీ యోచిస్తుందట. ఆల్రెడీ కంపెనీ ఇప్పటికే తన వెబ్సైట్లో ఆటోమేటెడ్ బాత్ టబ్ కోసం ముందుగానే రిజిస్ట్రేషన్లు కూడా ఆహ్వానిస్తుంది. ప్రతిరోజు స్నానం చేయాలా అని బద్దకించే వాళ్ళ కోసం ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది కదా. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.